అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సగటు ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మూలిగే నక్కపై తాటిపండు అని అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగి బ్రతుకు చిత్రం. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఈ సామెత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సగటు ప్రభుత్వ ఉద్యోగి దుస్థితికి అద్దం పడుతోంది. పైకి కనిపించే నెల జీతం అనే భరోసా వెనుక కనిపించని కష్టాలు, కోల్పోతున్న హక్కులు, పెరుగుతున్న భారాలతో అతని జీవితం నలిగిపోతోంది. భరోసా వెనుక దాగి ఉన్న వాస్తవాలు. ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులు నిరుపేద, మధ్యతరగతి, రైతు కుటుంబాల నుంచే వస్తారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఎన్నో పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించిన తమ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలని కలలుగంటారు. నెలకు టాంచనుగా జీతం వస్తుందనే ధీమాతో తమ జీవన విధానాన్ని మలుచుకుంటారు. తనపై ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు, భార్య పిల్లల బాగోగులు, పిల్లల చదువులు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలను తట్టుకుంటూ బ్రతుకు బండిని లాగుతూ ఉంటాడు. బయటి ప్రపంచానికి ఉద్యోగులకేం బ్రదర్, నెలకు జీతం చేతికొచ్చేస్తుంది, వాళ్ళకేం కష్టాలుంటాయి అని అసూయ పడేవారే ఎక్కువ. కానీ ఆ జీతం వెనుక అతని శ్రమ, త్యాగం, కోల్పోతున్న సౌకర్యాలను గుర్తించేవారు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పథకాలకు అనర్హుడు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుండి సామాన్య ప్రజలకు ప్రభుత్వం కల్పించే సకల సంక్షేమ ఫలాలకు అనర్హుడవుతాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పింఛన్ రాదు. కుటుంబానికి రేషన్ కార్డు ఉండదు. ప్రస్తుతం ఇచ్చే ఉచిత ఇల్లు రాదు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇల్లు రాదు. ప్రైవేటు హాస్పిటల్స్‌లో సామాన్యులకు భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ వర్తించదు. గ్రామాల్లోని వారికి జీవనాధారమైన ఉపాధి హామీ పథకానికి దూరమవుతాడు. పన్నుల విషయంలోనూ అంతే. వ్యాపారులు, ఇతర వృత్తి నిపుణులతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగి తాను తీసుకునే జీతంలో ప్రతి పైసాకు లెక్క చెప్పి పన్ను చెల్లించాల్సిందే. నల్లధనం దాచుకోవడానికి గానీ, పన్నులు ఎగరవేయడానికి గానీ ఇక్కడ ఆస్కారమే లేదు. ఆరోగ్య భద్రత అందని ద్రాక్ష. సామాన్యులకు ఆరోగ్యశ్రీ ఉంటే, ఉద్యోగికి ఆరోగ్య రక్షణ కావాలంటే నెల నెలా తన జీతం నుంచి ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం చందా చెల్లించాల్సిందే. కానీ ఆచరణలో ఆ ఆరోగ్య కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావటం లేదు అనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగదు రహిత వైద్యం అనేది ఓ కలలా మిగిలిపోవడంతో అత్యవసర సమయాల్లో అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన దయనీయ స్థితిలో ఉద్యోగులున్నారు. మూలిగే నక్కపై తాటిపండు. నాయకుల నిర్వాహకం. ఇప్పటికే ఇన్ని భారాలతో సతమతమవుతున్న సగటు ఉద్యోగిపై ఇప్పుడు నాయకుల నిర్వాహం అనే తాటిపండు పడింది. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోలేని కొందరు ఏసీ రూమ్ నాయకులు వారి బావిలో కప్ప లాంటి ఆలోచనలు, ప్రభుత్వంతో సరైన రీతిలో చర్చలు జరపడంలో విఫలమవ్వడం వల్ల ఉద్యోగుల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఒకటో తేదీ జీతం రాక డీఏ బకాయిలు పేరుకుపోయి, పీఆర్సీ బకాయిలు అందక ఉద్యోగి ఆర్థికంగా చితికిపోతున్నాడు. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టలు, నాయకుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, సమ్మెల వంటి పిలుపులు సగటు ఉద్యోగి నడ్డి విరుస్తున్నాయి. నెల జీతంపై ఆధారపడి బ్రతికే ఉద్యోగి జీతంలో కోతలు పడితే ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు ఎలా కట్టాలో తెలియక మానసికంగా కృంగిపోతున్నాడు. సమస్యలు పరిష్కరించాల్సిన నాయకులే కొత్త సమస్యలకు కారణమవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ ఉద్యోగి బ్రతుకు చిత్రం మరింత దయనీయంగా అయితే మారుతోందని చెప్పవచ్చు.